సంవత్సరం సంగతి చెప్తా ఉన్నా. అయితే మాది పోతిరెడ్డిపల్లి. మా తల్లిదండ్రులకు మేము 8 మంది సంతానం. నలుగురు 7 మంది మగపిల్లలు, ఒక ఆడకూతురు. అయితే ఆ సమయం లోపల నలుగురు చనిపోయారు. నలుగురు పుట్టారు, కొంచెం పెద్దగైన తర్వాత వాళ్ళు చనిపోయారు. అయితే 5వ వానిగా దేవుడు నన్ను ఈ లోకంలో ప్రవేశపెట్టాడు. నా జన్మకు ఒక కారణం ఉంది. మా అమ్మ ఎవరో చెప్పారంట, పిల్లలు పుడుతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు, ఎవరో మీకు చేశారు కాబట్టి పిల్లలు పుట్టకుండా మీ ఇంటికి ఏదో చేసిందని చెప్పారంట. మాచిరెడ్డిపల్లిలో ఒక ఆమె ఉంటుంది, ఆమె తులజమ్మనం పేరేదో ఉంటుంది ఆమె. అయితే ఆమె చెప్పిందంట. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, మా నాన్నమ్మ వాళ్ళు ఏమన్నారంటే, మరి ఏం చేస్తే పిల్లలు బ్రతుకుతారు అని అంటే ఆమె చెప్పిందంట, ఎవరి ముఖం చూడకుండా ఉదయం పూట ఒక్కదానికి వెళ్ళి మా ఊళ్ళో ఒక మానిపట్టెలు ఒకటి ఉంటుంది, భూమి ఉంటుంది, మానిపట్టెలు.